అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ నేను ఐవీఎఫ్ పద్ధతిలో పిండం ట్రాన్స్ఫర్ గర్భసంచిలో చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ సహజంగా లేడీస్ ఫేస్ చేస్తుంటారు లేదా కంప్లైంట్స్ చేస్తారు. సో ఎటువంటి కంప్లైంట్స్ మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఎటువంటివి మనం సీరియస్గా తీసుకొని అటెండ్ చేయాలి. సో మేజర్గా ఒక ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మేజర్గా కంప్లైంట్స్ ఏముంటాయంటే అండి, ఫస్ట్ వచ్చేసి పెయిన్, కింద పొత్తి కడుపులో ఎక్కువగా నొప్పి ఉంది అంటూ ఉంటారు. నువ్వు ఈ నొప్పి ఉండడానికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే, ఒక గర్భసంచి లోపల మనం పిండం పెట్టిన తర్వాత మనకు పాజిటివ్ రావాలంటే పిండం గోడ లోపలికి ఒక చెట్టు నాటుకున్నట్టు సాయిల్ లోపలికి రూట్స్ పెట్టినట్టు వేర్లతో అట్లా వెళ్ళి లోపల అతుక్కోవాలి. ఇలా అతుక్కునే ప్రయత్నంలో గర్భసంచి కొంచెం ఇరిటేట్ అయ్యి కాంట్రాక్షన్స్ అవ్వడం నార్మల్ అండి. ఈ కాంట్రాక్షన్స్ జరిగినప్పుడు గర్భసంచిలో కొంచెం పెయిన్ ఎక్స్పీరియన్స్ అవుతుంది లేడీ. సో మైల్డ్ క్రాంపింగ్ పెయిన్ ని మనము సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎన్నో మెడిసిన్స్ ఆల్రెడీ సపోర్ట్ కి పెట్టే ఉంటాం ఆ యూట్రస్ ని క్వైట్ గా ఉంచడానికి. సో చెప్పిన మెడికేషన్ అన్ని టైం టు టైం ఫాలో అయినట్టయితే ప్రాబ్లం ఉండదు. నువ్వు సివియర్ గా పెయిన్ ఉందనుకోండి, తగ్గట్లేదు, అది అప్పుడప్పుడు రావడం కాదు, కంటిన్యూస్ గా పెయిన్ ఉంది. సో మన గర్భసంచి ఫ్రంట్ లో నియరెస్ట్ మనకు ఉండేది మూత్రసంచి. సో యూరిన్ ఇన్ఫెక్షన్, మూత్రం ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పెయిన్ కంప్లైంట్ ఉంటుంది. ఇలా ఉంటే మాత్రం మూత్రం టెస్ట్, యూరిన్ టెస్ట్ చేయించి ఇన్ఫెక్షన్ ఉంటే దానికి యాంటీబయాటిక్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు సెకండ్ వచ్చేసి బ్లీడింగ్ ప్రాబ్లం, కొంచెం స్పాటింగ్ అయింది లేదా బ్లీడింగ్ అయింది, ఎలా అండి మరి నాకు ఈసారి నెగిటివ్ వస్తుందా, పిండం అతుక్కోలేదేమో, నాకు పీరియడ్ వచ్చేసిందా, ఇలా డౌట్స్ వస్తూ ఉంటాయి. ముందుగా మేము ఏం అడుగుతామంటే, బ్లీడింగ్ ఎప్పుడు జరిగింది, ఎంత బ్లీడింగ్ అవుతుంది, మీకు ట్రాన్స్ఫర్ చేసిన రోజు నుంచి ఒక 4-5 days తర్వాత టైంలో కొంచెం మినిమల్ బ్లీడింగ్ లేదా స్పాటింగ్ అయ్యి ఆగిపోయింది అంటే రాదర్ మాకు అది చాలా గుడ్ సైన్. సో అది మంచి గుడ్ సైన్ అని ఎందుకు కన్సిడర్ చేస్తామంటే, పిండం గోడ లోపలికి వెళ్ళి కూర్చునేటప్పుడు కొంచెం అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ జరుగుతుంది, దాన్నే మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటాం. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ జరిగిందంటే మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఎంబ్రియో అతుక్కొని ఒక 10 days తర్వాత మీకు ఎప్పుడైతే డేట్ ఇచ్చారో రిజల్ట్ కోసం, ఆ రోజు మోస్ట్లీ రిజల్ట్ పాజిటివ్ రావచ్చు. బట్ సపోజ్ ఈ బ్లీడింగ్ కొంచెంతో ఆగలేదు, కంటిన్యూ అవుతుంది, చాలా హెవీగా బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, అది కొంచెం కన్సర్నింగ్ ఫ్యాక్టర్. మీరు ఇమీడియట్ గా వెళ్ళి మీ క్లినిషియన్ లేదా గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. నా థర్డ్ వచ్చేసి సెక్షువల్ యాక్టివిటీ, భర్త భార్య కలిసి ఉండొచ్చా లేదా. ఎటువంటి థియరీ కానీ రీసెర్చ్ కానీ ఖచ్చితంగా భర్త భార్య కలవకూడదు అని ఎవరు బుక్కిష్ లాంగ్వేజ్ లో లేదా ఇన్ బుక్స్ ఎవరు చెప్పరండి. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్ అంటారు, అయినప్పటికీ కలవద్దు అని అడ్వైస్ చేస్తుంటాం. ఇది ఎందుకు చెప్తాము అంటే, భర్త భార్య కలిసిన టైంలో బై ఛాన్స్ భర్త నుంచి ఏదన్నా ఇన్ఫెక్షన్ ట్రాన్స్ఫర్ అయితే వైఫ్ కి, ఆ ఇన్ఫెక్షన్ గర్భసంచి మూతి ద్వారా లోపలికి ఎంటర్ అయ్యి లోపల ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల మన సక్సెస్ రేట్ ఏమన్నా తగ్గుతుందేమో అన్న భయంలో కలవద్దండి అని చెప్తాం. నా లాస్ట్ వచ్చేసి వాళ్ళు ట్రావెల్ గురించి, ఇండియన్ స్టైల్ టాయిలెట్ వాడచ్చా, ఫుడ్ గురించి ఇవన్నీ అడుగుతూ ఉంటారండి. మేము ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే బయట ఫుడ్ తీసుకొని ఏదన్నా ఫుడ్ పాయిజనింగ్ అయి ఇన్ఫెక్షన్ ఏమన్నా అయితే వాళ్ళకు బేదులు, వాంతులు ఇవన్నీ జరుగుతుంటే వాళ్ళకు ఇచ్చిన మెడిసిన్స్ కరెక్ట్ గా వాళ్ళు తీసుకోలేకపోతారు. అండ్ ఎంతో మంది కేసెస్ లో మేము పిండం పెట్టే ప్రయత్నంలో లైనింగ్ ని ఆర్టిఫిషియల్ గా టాబ్లెట్లతో తయారు చేస్తాం. అందుకనే మీకు పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా మాయ పూర్తిగా టేక్ ఓవర్ చేసేది ఒక 7 నుంచి 11 వారాల మధ్యలో. అంతవరకు మనం బయట నుంచి ఇచ్చిన సపోర్ట్ వల్లనే మన ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. మనం ఈ టాబ్లెట్స్ ని డిస్కంటిన్యూ చేయడం లేదా కరెక్ట్ టైంకి తీసుకోలేదు అంటే మాత్రం అది కూడా మనకు మిస్క్యారేజ్ కి లేదా ప్రెగ్నెన్సీ సరిగ్గా ప్రోగ్రెస్ కాకపోవడానికి దారి తీయచ్చు. అందుకనే బయట ఫుడ్ ఖచ్చితంగా అవాయిడ్ చేయమంటాము. అండ్ ఆల్సో ఎక్కువ మంది ఉన్న గ్యాదరింగ్స్ అవాయిడ్ చేయాలండి. పెళ్ళిళ్ళు, థియేటర్స్, రెస్టారెంట్స్, ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ క్యాచ్ ఆన్ అయినా లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్, ఇవన్నీ ఏమైనా వచ్చినా కూడా మనం తీసుకునే మెడికేషన్ తో ఇంటరప్షన్ వస్తుంది. సో ఈ రీజన్స్ కి బయట ఫుడ్, ఎక్కువ మంది ఉన్న చోటు అవాయిడ్ చేయమంటాం. బట్ ట్రావెలింగ్ లేదా 1 flight of stairs అట్లా ఎక్కడము, ఇండియన్ స్టైల్ టాయిలెట్, ఇవన్నీ విత్ ఇన్ నార్మల్ రేంజ్, అవన్నీ సేఫే ఉంటాయండి. సో మీ పర్సనల్, మీరు ఏం టైప్ ఆఫ్ వర్క్ లో ఉన్నారు, మీ జర్నీ ఎలా ఉంటుంది,
ఎంత డిస్టెన్స్ ఉంటుంది, అది మీరు మీ క్లినిషియన్ తో మీరు పర్సనలైజ్డ్ గా మాట్లాడుకొని మీకు ఏ ప్లాన్ బెస్ట్ సూటబుల్ అన్నది మీరు క్లినిషియన్ అడ్వైస్ తీసుకుంటే ఇట్ వుడ్ బి ద బెస్ట్. థ్యాంక్ యూ.